న్యూస్ కట్నం వేధింపులు గృహహింస ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణం తీశాయి. పెళ్లైన 3 నెలలకే ఆ యువతికి నిండు 100 ఏళ్లు నిండాయి. విశాఖకు చెందిన హరికీర్తనకు అదే ప్రాంతానికి చెందిన భానుతేజతో ఈ ఏడాది మార్చి 23న వివాహమైంది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే హైదరాబాద్లోని సనత్ నగర్ ఎస్ఆర్టీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం సమయంలో స్థానికులు హరికీర్తన ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కట్నం వేధింపులే తన బిడ్డ ప్రాణం తీశాయంటూ హరికీర్తన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కూతురు మృతి వెనుక అల్లుడిపై అనుమానం ఉందంటూ కీర్తన తండ్రి సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి సమయంలో 10 లక్షల కట్నం 15 తులాల బంగారం ఇచ్చారు. పెళ్లైన తర్వాత రోజు నుంచే హరికీర్తనను వేధించేవారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కట్నం తక్కువని, పద్ధతులు నచ్చలేదంటూ పదే పదే మానసిక వేదనకు గురిచేసేవారని ఆరోపిస్తున్నారు. ఓ సమయంలో భర్త ఏకంగా చేయి చేసుకున్నాడని కూడా చెబుతున్నారు. కట్నం 10 లక్షలు కట్నం ఇచ్చి చేసాము, 15 తులాలు బంగారం పెట్టాము, కావాల్సిన ఫర్నిచర్ అన్ని పెట్టి చేసాము. మే నుంచి వాళ్ళు వేరేగా ఉండడం స్టార్ట్ చేశారండి. కానీ పెళ్ళి అయిన మరుసటి నుంచే వెంటనే వాళ్ళ అత్తగారు ఏంటంటే మీకు మా పద్ధతులు నచ్చలేదు, మీ మర్యాదలు నచ్చలేదు, మీరు ఏసీ కళ్యాణ మండపం బుక్ చేయలేదు, మీరు చేసింది గ్రాండ్గా లేదు, మాకు చాలా తక్కువ, మీరు ఇచ్చిన కట్నమే చాలా తక్కువ, వాళ్ళు అడిగిందే ఇచ్చాము అయినా సరే మీరు ఇచ్చింది చాలా తక్కువ కట్నము, ఇలాగ వేధించడం స్టార్ట్ చేసింది. ఇటు మా అమ్మని అటు మా చెల్లిని ఇద్దరికి ఫోనుల్లో చాలా టార్చర్ పెట్టింది. అదే కాకుండా ఆ అబ్బాయి కూడా మధ్యలో ఏమైందంటే ఆ అబ్బాయి వాళ్ళ చిన్నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ జరిగిందనమాట. దానికి వాళ్ళు హైదరాబాద్ వచ్చారు ఆపరేషన్కి. అక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంకా వాళ్ళ అత్తయ్య టార్చర్ మరీ ఎక్కువైపోవడం, మెంటల్గా టార్చర్ చేయడం. ఇంకా అక్కడి నుంచి ఈ అబ్బాయి కూడా దానికి కొంచెం మ్యానిపులేట్ అవ్వడం, చిన్నగా గొడవలు స్టార్ట్ చేయడం. ఒకసారి గొడవల్లో ఆ అబ్బాయి కొడితే ఈ షోల్డర్ డిస్లోకేట్ అయ్యింది. ఉదయం 11 గంటలకు నాకు ఫోన్ వచ్చిందండి. నేను సిటీ వెళ్తున్నప్పుడు నాకు ఫోన్ రింగ్ అంటే ఓన్లీ మిస్డ్ కాలే, ఫోన్ రాలే. మిస్డ్ కాల్ వస్తే నేను మళ్ళీ వెంటనే అబ్బాయికి ఫోన్ చేసిన వెంటనే అబ్బాయి మీ అమ్మాయి చచ్చిపోయింది, సూరేసుకుని చనిపోయింది అని, సూసైడ్ ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి వెంటనే కట్ చేసాడు. వెంటనే మేము అలా అనగానే బయలుదేరి వెళ్ళాలని చెప్పి ఎయిర్పోర్ట్కి వెంటనే రిటర్న్ వచ్చాము. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ టికెట్ తీసుకుని టైం ఉండడంతో మళ్ళీ ఒకసారి ఫోన్ చేసింది. బాబు ఏమైనా బ్రీతింగ్ ఉందా, పలస ఏమైనా కొట్టుకుంటుందా అని అడుగుతూ రాత్రి ఏమైనా గొడవ పడ్డారా ఏంటి అని అడిగితే నీ పిల్లల్ని అలా పెంచావు నువ్వు అని ఒక రెక్లెస్గా సమాధానం చెప్పేసి ఫోన్ పెట్టేశాడండి. మళ్ళీ మండే ఇంకా నైట్ మాట్లాడిందమ్మా. మండే ప్రతిరోజు నాతో 6 గంటలకు మాట్లాడుతుంది. ట్యూస్డేనే 6 గంటలకు నాతో మాట్లాడలేదమ్మా. ప్రతిరోజు ఫస్ట్ కాల్ తన దగ్గర నుంచి వస్తాను. తన డ్యూటీకి వెళ్తూ అమ్మా ఎలాగున్నావమ్మా అనేసి ఫోన్ చేస్తారు. నా కూతురు ఆ రోజు ఫోన్ చేయలేదు. నేను 9-8 తర్వాత టిఫిన్ బ్రేక్ వచ్చైనా చేస్తుందేమని చూస్తే చేయలేదు. చెయ్యకపోతే ఈ పిల్లడికి ఫోన్ చేశానమ్మా ఎక్కడున్నావంటే ఇంట్లోనే ఉన్నాడు, ఇంకా తడబడుతున్నాడు మాట. హరికెత్తున ఫోన్ ఎత్తట్లేదు ఏంటంటే లేట్గా వెళ్ళింది డ్యూటీకి అని చెప్పాడు. అయ్యో ఆ తర్వాత మళ్ళీ 11:15 నా పెద్ద కూతురికి ఫోన్ చేసి అమ్మ చెల్లి గురించి ఎందుకో నాకు భయం వేస్తుందమ్మా అంటే నేను 9:30 ఫోన్ చేశానమ్మా, కట్ చేసింది అన్నది. మీటింగ్లో కానీ ఉందేమో అనుకున్నాము. 11:25కి మాకు చచ్చిపోయిందని ఫోన్ చేశారమ్మా.